సుమారు 6 నెలలుగా ప్రపంచ దేశాలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న అంశం అమెరికా ఇరాన్ యుద్ధం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రోజుకో మలుపు తిరుగుతూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒకానొక సందర్భంలో శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. కానీ ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నిరంతరాయంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇరాన్ పట్టుదల వల్ల యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు దాడులు హెచ్చరికలకే పరిమితమైన అమెరికా ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచనుంది. ఇరాన్ను ఒంటరి చేయటమే లక్ష్యంగా ఆర్థిక యుద్ధానికి సిద్ధమైంది అమెరికా. టెహ్రాన్కు సహకరించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించనుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ ప్రకటించింది. మరి ఈ ఆంక్షలతో ఇరాన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇరాన్పై ప్రకటించిన ఆర్థిక యుద్ధం ప్రపంచ దేశాలపై, మరీ ముఖ్యంగా భారత్పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు చూద్దాం. యుద్ధంలో ఎవరు గెలిచినా దాని అంతిమ ఫలితం మాత్రం ఇరు దేశాలకు ఆర్థిక నష్టం. ఎన్నో వనరులు, సదుపాయాలు దెబ్బతింటాయి. ఆయా దేశాల అభివృద్ధి వెనుకబడిపోతుంది. అందుకు లెక్కకు మిక్కిలి ఉదాహరణలున్నాయి. అవేవీ లెక్క చేయకుండా సుమారు 6 నెలలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం ఆ రెండింటినే కాదు, ప్రపంచ దేశాలను సైతం ఆర్థికంగా వెనక్కి నెడుతోంది. యుద్ధం వల్ల పశ్చిమాసియా దేశాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ దేశాలకు చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి కేంద్రంగా యుద్ధం జరుగుతూ ఉండడంతో సమస్య మరింత తీవ్రతరమవుతోంది. ఎలాగైనా ఇరాన్ను ఓడించాలని అమెరికా పట్టుబడుతోంది. అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ మొండి పట్టుతో పోరాడుతోంది. ఫలితంగా అమెరికా ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అనేది సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్లో చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తుంటే గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్య సైనిక స్థావరాలు, చమురు రవాణా ఓడలే లక్ష్యంగా టెహ్రాన్ విరుచుకుపడుతోంది. దీంతో ఈ 6 నెలల కాలంలో లెక్కలకు అందని నష్టం జరిగింది. మరి పరిస్థితులు సమస్యాత్మకంగా ఉండగానే అమెరికా యుద్ధాన్ని మరో అంకానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. దాడులు, హెచ్చరికలకు తలగ్గని టెహ్రాన్ను ఆర్థికంగా మరింత కుదేలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచ దేశాలతో సంబంధాలు దెబ్బతీస్తే ఇరాన్ ఆర్థికంగా చితికిపోయి యుద్ధం విషయంలో దిగి వస్తోందని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగానే ఇరాన్పై ఆర్థిక యుద్ధానికి సిద్ధమైంది. ఈ మధ్యకాలంలో ట్రంప్ పలుమార్లు ఇరాన్కు ఆర్థికంగా సహకారం అందిస్తోన్న దేశాలు తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ప్రతి సంస్థ, ఏజెన్సీని తాము లక్ష్యంగా చేసుకుంటామని తేల్చి చెప్పారు. చెప్పినట్లుగానే ఇరాన్పై అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బేసెంట్ సోమవారం ప్రకటించారు. ముఖ్యంగా టెహ్రాన్కు సహకారం అందిస్తున్న 60 సంస్థలు, నౌకలపైన ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ అని పేరు కూడా పెట్టినట్లు పేర్కొన్నారు. యుద్ధంలో ఇలా ఆర్థిక ఆంక్షలు విధించే ప్రక్రియను ఎకనామిక్ డి-డే అంటారు. అంటే ఇకపై పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అర్థం. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ అనే కొత్త వ్యూహంతో అమెరికా ముందుకెళ్లబోతోందని యుఎస్ సెక్రటరీ ఫర్ ట్రెజరీ స్కాట్ బెసెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ అనే వ్యూహానికి ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఇరాన్ని ఆర్థికంగా దెబ్బతీయటం. ఇరాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలంటే వివిధ దేశాలు లేదా కంపెనీలు, ఫర్మ్స్, ఇండివిడ్యువల్స్ వ్యక్తులు ఎవరూ కూడా ఇరాన్తో ఆర్థిక సంబంధాలు పెట్టుకోకుండా చేయాలన్నది ఈ కొత్త వ్యూహ యొక్క లక్ష్యం. దీనికోసం అమెరికా దాదాపు ఇరాన్లో ఉన్నటువంటి 60 మంది ఇండివిడ్యువల్స్, అలానే వ్యక్తులు, అలానే కంపెనీలు, ఫర్మ్స్ వీటిని ఐడెంటిఫై చేసింది. అంతేకాదు మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్తో వాణిజ్యం లేదా ఎకనామిక్ ఇంటరాక్షన్స్ తగ్గించుకోవాలని కూడా అమెరికా చెప్పడం జరిగింది. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించే స్థాయికి యుద్ధం చేరుకోవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా ఇన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్న టెహ్రాన్ ఎక్కడా లొంగడం లేదు. యుఎస్ దాడులు, హెచ్చరికలు చేసిన ప్రతిసారి ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధిపై ఆంక్షలు విధిస్తోంది. వాటిని పాటించని నౌకలపై దాడులు చేస్తోంది.
దీనికి తోడు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఆయా దేశాల్లోని విమానాశ్రయాలు, చమురు శుద్ధి కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. అలాగే ఇరు దేశాల మధ్య పలుమార్లు శాంతి ఒప్పందాలు జరిగాయి. యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన అంశాలకు ఇరాన్ అంగీకరించలేదు. దీంతో అవి ఏమాత్రం సత్ఫలితాలివ్వలేదు. ఇక తొలి రోజు దాడులతోనే ఇరాన్ తోక ముడుస్తుందని భావించిన అమెరికా భంగపాటుకు గురైంది. అందులోనూ తీవ్రమైన దాడులు, ఆంక్షలతో భయపెట్టినా ఇరాన్ బెదరకపోవడం, ప్రతిపాదనలకు ఒప్పుకోకపోవడం అమెరికాకు తలవంపుగా మారింది. దీంతో ఇరాన్పై ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభించిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధంతో ఎటువంటి అంటే అనుకున్నట్టు అయితే సాధించలేకపోయింది అమెరికా. యుద్ధంలో మోరార్లెస్ వాళ్ళు అనుకున్న ఇరాన్ని లొంగ తీసుకొని అక్కడ ప్రభుత్వం చేంజ్ చేసి ఫేవరబుల్ ప్రభుత్వం ఏదైనా నిలపాలనుకున్నారు, అది అవ్వలేదు. సో దాని తర్వాత అందుకోసం ఏంటి, ఇప్పుడు కొత్తగా ఎకనామిక్గా కొంచెం ఇరాన్ అయితే వీక్ అయింది. ఇరాన్కి ఒకటి గల్ఫ్లో సపోర్ట్ పోయింది, ఎందుకంటే వాళ్ళు చుట్టూతో ఉన్న అన్ని కంట్రీస్ మీద బాంబ్స్ వేయడం వల్ల అన్ని కంట్రీస్ కూడా ఆర్థికంగా వాళ్ళ ఏవైతే లావాదేవీలు ఉన్నాయో ఇరాన్తో స్లోగా తక్కువ చేశాయి. లాస్ట్ వీక్ అయితే ఏకంగా UAE 0% చేసేసింది. ఓన్లీ ఒక చైనా మద్దతు, 1-2 కంట్రీస్ తప్ప మద్దతు లేదు. సో ఇదే బెస్ట్ టైం అమెరికాకి ఇరాన్ని ఆర్థిక యుద్ధపరంగా చేయలేకపోయారు కాబట్టి ఆర్థిక పరంగా దెబ్బతీస్తే అలానైనా ఇరాన్ లొంగిపోయి వస్తుందనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది. అమెరికా ఆర్థిక ఆంక్షల బెదిరింపులకు ఇరాన్ కూడా గట్టిగానే బదులు చెబుతోంది. అమెరికా ఆంక్షలకు తమ వద్ద 2 ఏళ్ల ప్లాన్ సిద్ధంగా ఉందని కౌంటర్ ఇచ్చింది. అలాగే దీనికి ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికా చేపడుతున్న ఆర్థిక యుద్ధంలో గల్ఫ్ దేశాలు చేరితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆర్థిక యుద్ధం మొదలైతే పర్షియన్ గల్ఫ్ నుంచి గాని, హార్మోజ్ జలసంధి మీదుగా గాని ఒక్క చుక్క చమురు కూడా దాటదని తేల్చి చెప్పింది. అలాగే అగ్రరాజ్యం చేపట్టే ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామి అయినా ఇరాన్ ప్రజలకు వ్యతిరేకంగా అమెరికాకు సహకరించినా వారిని తాము శత్రువులుగానే పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. 2 దేశాల పరస్పర హెచ్చరికలను బట్టి చూస్తే యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇరాన్ ఏమాత్రం జంకకుండా పోరాటం చేయడానికి ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. చైనాతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో యువాన్ రూపంలో విదేశీ మార్గాన్ని సంపాదించుకునే ప్రయత్నం, అదేవిధంగా డాలర్కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని సమకూర్చుకోవడం లాంటివి కూడా ఇరాన్ చేస్తూ ఉండటం మనం గమనించవచ్చు. ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ఇతర దేశాలతో వ్యాపార వాణిజ్యాలను కొనసాగించే విధంగా, అమెరికా ఎత్తుగడలను చిత్తు చేసే విధంగా ఇరాన్ కూడా పోరాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అమెరికా చేయబోతున్నటువంటి సైనిక యుద్ధం ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆర్థిక యుద్ధాన్ని ఒక వ్యూహంగా చేసుకొని చర్చలకు లేదా ఈ అణుపరీక్షలకు పూర్తి స్థాయిలో ముగింపు పలిపే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా అన్ని రకాల సామధాన భేద దండోపాయాలన్నింటినీ కూడా ఇవాళ వినియోగిస్తూ అమలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. వాస్తవానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ ఇరాన్పై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం ఇరాన్ ఇప్పటికే దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది. యుద్ధం కంటే ముందే ద్రవ్యోల్బణం తగ్గి ప్రతికూల వృద్ధితో సతమతమవుతోంది. యుద్ధం కారణంగా ఆర్థికంగా మరింత చతికిల పడింది. మౌలిక సదుపాయాలు, వనరులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు చమురు, గ్యాస్ శుద్ధి కేంద్రాలు నేలమట్టమయ్యాయి. దీంతో పారిశ్రామిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇరాన్ జీడీపీ ఈ ఏడాది 5% పైగా క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా. బియ్యం ధరలు సుమారు 60% పెరిగాయి. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక యుద్ధం వల్ల ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పదే పడిపోతోంది. కొత్తగా ఆర్థిక ఆంక్షలు విధించడంతో రియాల్ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. రియాల్ విలువ ఒక అమెరికా డాలర్కు 20.2 లక్షలకు పడిపోయిందని మార్కెట్ అంచనా. అమెరికా ఆర్థిక యుద్ధం నేపథ్యంలో ఇక ముందు ఇరాన్ మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక ఆంక్షలతో భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుందని చూస్తే ప్రస్తుతానికి టెహ్రాన్కు భారత్ కీలకమైన వాణిజ్య భాగస్వామి. భారత ఎంబసీ డేటా ప్రకారం 2025-26లో భారత్ నుంచి $1.25 బిలియన్ విలువైన ఎగుమతులు ఇరాన్కు వెళ్లాయి. $370 మిలియన్ విలువైన ఉత్పత్తులు అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం. వాస్తవానికి 2018-19లో 2 దేశాల వాణిజ్యం $17.03 బిలియన్ ఉంది.
అందులో దిగుమతులు $13.53 బిలియన్, ఎగుమతులు $3.51 బిలియన్. అయితే కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. అందువల్ల ట్రంప్ చర్యలు చేపట్టినా భారత్పై పడే ప్రభావం తక్కువేనని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ చమురు అవసరాలకు గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నప్పటికీ యుద్ధం కారణంగా భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంది. అయితే ఇక్కడో విషయం గమనించాలి. భారత్, ఇరాన్ దేశాల మధ్య ఉన్నది కేవలం చమురు బంధం మాత్రమే కాదు. భారత్ నుంచి బాస్మతి బియ్యం, తేయాకు, చక్కెర, తాజా పళ్లు, ఔషధాలు, మసాలాలు, ఆహార సంబంధ పదార్థాలు ఇరాన్ మార్కెట్కు ఎగుమతి అవుతుంటాయి. ఇక టెహ్రాన్ నుంచి పిస్తా, ఖర్జూరాలు, ఆపిల్స్, కివీ వంటి వాటిని మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ ఆర్థిక చర్యల వల్ల వీటితో పాటు భారత ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా, ఇరాన్ యుద్ధంలో ప్రపంచ దేశాలు ఆర్థిక నష్టాల్ని చవిచూస్తున్నాయి. ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక యుద్ధం మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ఆర్థిక ఆంక్షలు ప్రధానంగా 5 రంగాలపై ఉంటాయని స్కాట్ బేసెంట్ తెలిపారు. అందులో డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానంతో పాటు నౌకాయానం ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచ పరిణామాలను తలకిందులు చేసే అవకాశం ఉంది. ఈ ఆంక్షల కారణంగా ప్రధానంగా ముడి చమురు రవాణాకు అంతరాయం కలుగుతుంది. దీంతో మళ్లీ చమురు సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయి. ధరలు పెరుగుతాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయి. ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. మొత్తంగా చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ప్రపంచ దేశాలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాయి. వీలైనంత త్వరగా యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దీనికి తోడు అమెరికా ఆర్థిక యుద్ధం ప్రకటించడం, దానికి టెహ్రాన్ గట్టిగా సమాధానమివ్వడం మరింత ఆందోళన కలిగిస్తోంది.